ఈ కూర ఎంతమందికి తెలుసో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ఇది పునగంటి కూర, కండ్లకు చాలా మంచిది. చిన్నప్పటి నుంచి పిల్లలకు పెడుతుంటే అలవాటు అయిపోతుంది, కళ్ళు మంచిగా అవుతాయి. చాలా కళ్ళద్దాలు ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకు కళ్ళద్దాలు వస్తుంటాయి కాబట్టి ఈ కూర తింటే కళ్ళద్దాలు అవసరం లేకుండా ఉంటుంది. పునగంటి కూర రకరకాలుగా చేసుకుంటారు, నేను ఈ విధంగా చేస్తున్నాను. శనగపప్పు పోపులో శనగపప్పు వేసి తర్వాత ఉల్లిగడ్డలు పునగంటి కూర వేసి ఉడికిస్తున్నాను. పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి ఉప్పు వేసి నేను ఇందులో మళ్ళీ ఉడికిన తర్వాత వేసేస్తాను. అది ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, తర్వాత ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి 4-5 తీసుకున్నాను, పచ్చి కొబ్బరి చిన్న చిప్ప మళ్ళీ తర్వాత ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనం కూరలో వేసేసుకుందాం. కూర కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు కూరని గిన్నెలోకి తీసేసుకుందాము. మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా, ఎలా చేసుకుంటారో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. నేను ఒక్కోసారి ఉల్లిగడ్డ లేకుండా కూడా చేస్తాను, వెల్లిగడ్డ మాత్రము వేయను. మీరు ఎలా చేసుకుంటారో తెలియచేయండి. లైక్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.